వినండి. 24 మార్చ్ 2007 సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్ గా T20లో డెబ్యూ చేశాడు. తన కెప్టెన్ తో కలిసి ఆ మ్యాచ్ లో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. 40 బాల్స్ లో తన మేడెన్ 50 చేశాడు. 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్ లో 16 బాల్స్ లో ఇంపార్టెంట్ 30 రన్స్ చేశాడు. ప్లేయర్ గా 2007 T20 వరల్డ్ కప్ విన్ అయ్యాడు. 2013 లో సెలెక్టర్స్ అతన్ని డ్రాప్ చేయాలనుకున్నారు, కానీ అతని కెప్టెన్ అతన్ని బ్యాక్ చేశాడు. ఎంత బ్యాక్ చేశాడంటే అతనితో టీమిండియాకి ఓపెనింగ్ చేయించాడు. 2013 కంటే ముందు ఇండియాకి బెస్ట్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అయితే 2013 తర్వాత అతన్ని ద బెస్ట్ ఓపెనర్. జస్ట్ ఇండియాలోనే కాదు, వరల్డ్ లోనే బెస్ట్ ఓపెనర్ అయ్యాడు. 2013 నుంచి తన ఫేతే మారిపోయింది. 2013 నుంచే ఫ్రాంచైజ్ క్రికెట్ కి ట్రోఫీస్ విన్ చేయించడం స్టార్ట్ చేశాడు. తన ఐపీఎల్ కెప్టెన్సీని చూసి విరాట్ ని డ్రాప్ చేసి అతన్ని కెప్టెన్ చేయాలని డిమాండ్ చేశారు. 2021 విరాట్ కోహ్లీ T20 కెప్టెన్సీ వదిలేశాక ఫ్రాంచైజ్ క్రికెట్ కి ట్రోఫీస్ విన్ చేయించడం స్టార్ట్ చేశాడు. తన ఐపీఎల్ కెప్టెన్సీని చూసి విరాట్ ని డ్రాప్ చేసి అతన్ని కెప్టెన్ చేయాలని డిమాండ్ చేశారు. 2021 విరాట్ కోహ్లీ T20 కెప్టెన్సీ వదిలేశాక అతన్ని ఇండియా T20 కి కెప్టెన్ ని చేశారు. 2021 లో విరాట్ ని ఓడిఐ కెప్టెన్సీ నుంచి డ్రాప్ చేసి ఓడిఐ కి కూడా అతన్ని కెప్టెన్ చేశారు. 2022 విరాట్ టెస్ట్ కెప్టెన్సీ వదిలేశాక టెస్ట్ కెప్టెన్సీ కూడా అతనికి ఇచ్చేశారు. అతనే 3 ఫార్మాట్స్ లో టీమిండియాకి కెప్టెన్సీ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఫస్ట్ టైం తను T20 వరల్డ్ కప్ కి కెప్టెన్సీ చేశాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ వరకు వచ్చింది. తన కెప్టెన్సీలో 2023 WTC ఫైనల్ కి వచ్చింది. 2023 ఓడిఐ వరల్డ్ కప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మ్యాచ్ విన్ అయ్యి లాస్ట్ ఫైనల్ ఒక్క మ్యాచ్ ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే 130 crore పీపుల్స్ ఏడ్చే అంతలా. 2007 లో తన కెప్టెన్ చేతిలో వరల్డ్ కప్ ని అదోలా చూశాడు. చూసి ఆ ట్రోఫీని నేను కూడా కెప్టెన్ గా టీమిండియాకి సాధిస్తా అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ 17 ఏళ్ల తర్వాత తన కెప్టెన్ చేతిలో చూసిన ఆ ట్రోఫీని కెప్టెన్ గా తన చేతులతో సాధించాడు. ఓ కెప్టెన్, ఏ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ ఫ్రమ్ T20 మై కెప్టెన్. ఇంత చెప్పాక ఆ కెప్టెన్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే ఆ కెప్టెన్ ఎవరో కామెంట్ చేయండి.